ముస్లిమ్స్ మన దేశాన్ని దండయాత్ర చేస్తున్న సమయంలో దాన్ని అలహాబాద్గా పేరు మార్చారు. ఏదైతే ప్రస్తుతం ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో ఆయన వచ్చినప్పుడు దీనికి మరలా తిరిగి ఏ పేరైతే ప్రయోగరాజ్ అని ఉండేదో ఆ అలహాబాద్ని తీసి ప్రయోగరాజ్గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రయోగరాజ్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే త్రివేణి సంగమం అని కూడా అంటాం. త్రివేణి సంగమం అని ఎందుకంటామంటే గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులు కలుసేటటువంటి ప్రదేశం కాబట్టి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే గంగా, యమున ఉంది కానీ సరస్వతి కనబడట్లేదు కదా అని. నిజమే, ఈ యొక్క తల్లి భూమాత అయినటువంటి తన గర్భంలో సరస్వతీదేవి అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ అదే ప్రదేశంలో కలుస్తుంది. ఇంకా బ్రేకింగ్ విషయం ఏంటంటే ఈ యొక్క కుంభమేళ జరగక ముందు ఈ ఏదైతే ప్రయోగరాజ్ స్థలం ఉందో ఇది మాదే అని చెబుతూ ఎవరైతే ఈ యొక్క శాంతి కాముకులు ఉన్నారో వీళ్ళు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన స్థలం అని చెప్పి ఈ ముస్లిమ్స్ ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు.